ఓం శ్రీమాత్రే నమః. శ్రీకరం శుభకరం. జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశి. దీని గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, అలాగే అసలు ఏకాదశి ఉపవాసం ఎవరుండాల్సిన అవసరం లేదు అనే విషయాలు తెలుసుకుందాం. ఈ ఏకాదశి ఉపవాసం ఎన్ని రకాలుగా చేయవచ్చు, ఉపవాసం ఉండలేనటువంటి వారు ఆ పుణ్యాన్ని పొందడానికి గాను ఏం చేయాలి, ఇలా ఏకాదశికి సంబంధించిన అనేక సందేహాలకు సమాధానంతో పాటుగా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి గాను పాటించవలసినటువంటి చిన్న పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. తేదీ జనవరి 9, 2025. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. తిథి శుక్లపక్ష దశమి, మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. నక్షత్రం భరణి, మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 2 గంటల 26 నిమిషాల నుండి 3 గంటల 56 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 32 నిమిషాల నుండి 11 గంటల 16 నిమిషాల వరకు. తదుపరి మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషాల నుండి 3 గంటల 41 నిమిషం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. శుభ సమయాలు ఉదయం 11 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు భరణి నక్షత్రం ఉన్న కారణం చేత రోజువారీ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ భరణి నక్షత్రం ఉన్న రోజున శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి యమాష్టకాన్ని పారాయణ చేసుకున్నట్లయితే గండదోషాలు లేకుండా ఉంటాయి. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్న స్త్రీ పురుషులు ఈరోజు కొత్త విధమైన ఆలోచనలు చేస్తారు. వినూత్నమైన ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కాలం కొంచెం ప్రతికూలంగా మారుతుంది. కాబట్టి రాత్రిపూట చేసే ప్రయాణాల విషయంలోనూ, రాత్రిపూట తినే ఆహార విషయంలోనూ, అలాగే రాత్రిపూట చేసేటటువంటి సంభాషణల విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసినటువంటి పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు రాత్రి 9 గంటల వరకు ఉన్నటువంటి కాలం చాలా వరకు కూడా ప్రతికూలంగానే నడుస్తుంది. కాబట్టి ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆర్థిక విషయాలు కొంచెం మెడ మీద కత్తిలాగా ఉండి చివరి క్షణంలో సానుకూల పడతాయి. అంతేకాకుండా ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఒత్తిడితో కూడుకున్న వాతావరణం ఉంటుంది. బాధ్యతలు కాస్త బరువుగా అనిపించే రోజు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం. ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం పఠించడం. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వ్యవహార పరంగా, ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలుగా కాలం అనుకూలంగా ఉంటుంది. రాత్రి 9 గంటల వరకు ఉన్న కాలం ఎక్కడా కూడా పెద్దగా ఇబ్బందులు కలిగించడం లేదు. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నంత వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు రావు. సినీ, సాహిత్య, కళారంగాలలో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా అడుగులు వేగంగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు చాలా అనుకూలమైన రోజు. క్రయ విక్రయాలను సజావుగా సాగించుకోగలుగుతారు. అన్నదమ్ములతో, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్న వారికి బాగా యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి. మనసు చురుకుగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ. పాటించవలసినటువంటి పరిహారం ఇష్ట దైవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం కన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం ఇలా చక్కగా యోగాలు పెరుగుతూ వెళుతున్నాయి. ఈరోజు చేసేటటువంటి చర్యలు ఫలప్రదమవుతాయి. ఎదుటివారితో జరిపే సంభాషణలు మీకు తెలియకుండానే కొన్ని కీలకమైన అంశాలు పసిగట్టగలుగుతారని చెప్పవచ్చు. న్యాయపరమైన అంశాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. ఫిర్యాదులు ఎవరి మీరైతే మీరు చేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఆనందంగా చేయగలుగుతారు. క్రీడా రంగాలలో ఉండేవారికి కూడా యోగదాయకమైన కాలం. విద్యార్థులకు కూడా కాలం అనుకూలిస్తుంది. ధరించకూడని రంగు ముదురాకుపచ్చ. పాటించవలసినటువంటి పరిహారం కాలభైరవ అష్టకాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు రాత్రి 9 గంటల వరకు ఉన్నటువంటి కాలం బాగా వ్యతిరేకంగా ఉన్నటువంటి కాలం. కాబట్టి
రోజువారీ పనులకు పరిమితం అవడం అనేది మంచిది. ఊహించని ఖర్చులను ఎక్కువగా ఉంటాయి. పనులన్నీ వాయిదా ధోరణిలో కొనసాగుతూ ఉంటాయి. కోపం వచ్చే అవకాశాలుంటాయి. ప్రతి అంశంలో కూడా చిరాకు కనిపిస్తూ ఉంటుంది. అందువలన జాగ్రత్త అవసరం. ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసినటువంటి పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు రాత్రి 9 గంటల వరకు ఉన్నటువంటి కాలం చాలా దివ్యంగా ఉంటుంది. క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా లాభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. ఇంటర్వ్యూలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాధించుకోగలుగుతారు. ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసినటువంటి పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. గతంలో చేసినటువంటి అప్పులు ఏవైనా ఉంటే వాటి ఒత్తిడి ఈరోజు కాస్త తగ్గుముఖం పడుతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు అధికారుల యొక్క మెప్పును సంపాదించుకోగలుగుతారు. ఏదైనా టార్గెట్ బేస్ జాబ్లో ఉండేవారికి ఈరోజు చక్కగా సహకరిస్తుంది. సమస్యకి కంగారు పడే లోపే పరిష్కారం అనేది లభిస్తుంది. వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశివారు ఈ ఒక్కరోజు ఓపిక పట్టినట్లయితే రేపటి నుండి మీకు ఫేవర్గా మారబోతుంది. కనుక ఆర్థిక విషయాలలో తొందరపాటుతనానికి వెళ్ళకండి. అలాగే ఒకరి మీద ఒక ఒపీనియన్కి రావడానికి ఈరోజు అంత అనుకూలమైన కాలం కాదు. ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసినటువంటి పరిహారం ఆకుపచ్చని యాలకును బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని ఆస్వాదిస్తూ ఉండడం. అలాగే యథావిధిగా వినాయకుడిని పూజించడం. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు కాలం కొంత ప్రతికూలంగా సాగుతుంది. ఒకే సమయంలో అనేక పనులను సమర్థించుకోవలసిన కారణం చేత శారీరకంగా మానసికంగా అలసటకు లోనవుతారు. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడకుండా ఉండడం చేత కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ రంగాలలో ఉండేవారు తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థినులకు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. పనికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక విషయాలు విసుగును కలిగిస్తాయి. ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసినటువంటి పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు రాత్రి 9 గంటల వరకు ఉన్న కాలం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన పనులు ఏమున్నా అవి ఈరోజే పూర్తి చేసుకోవాలి. రేపు ఎల్లుండి చేసుకుందాం అనే ఆలోచన ఉన్నట్లయితే నష్టపోవడానికి ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని వయసుల వారికి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు రాత్రి 9 గంటల వరకు ఉన్న కాలం చాలా బాగా ఉపయోగపడుతుంది. ధరించకూడని రంగు పింక్ కలర్. పాటించవలసినటువంటి పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు రాత్రి 9 గంటల వరకు ఉన్న కాలం ఆర్థిక విషయాలకి కొంచెం ఎదురీతగా సాగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు రేపటి రోజుకి ప్లాన్ చేసుకోవడం మంచిది. కుటుంబ తగాదాలు ఆస్తుల వివాదాలు బంధుమిత్రుల నుండి వచ్చే ఇబ్బందులు సహోద్యోగులతో వచ్చే ఇబ్బందులు వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా ఉండే ఒత్తిడులు ఈ రోజంతా చికాకుని కలిగిస్తాయి. కానీ రేపటి కాలం అనుకూలంగా ఉంటుంది. ధరించకూడని రంగు చిలకాకు పచ్చ. పాటించవలసినటువంటి పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. అయితే ఏకాదశి రేపు ముక్కోటి ఏకాదశి. వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాలను తెలుసుకుందాం. రేపు వైకుంఠ ఏకాదశి. ఏకాదశి నాడు పూర్ణోపవాసం ఉండాలి. ఆహారం తీసుకోకూడదు. ఏకాదశి రోజు తిన్నా పెట్టినా రెండు కూడా పాపహేతువులే. అయితే ఈ ఏకాదశి వ్రతం ఎవరు చేయాలి, ఏ వయసు వారు చేయాలి, ఏ వయసు మొదలు ఏ వయసు వారి వరకు చేయాలి అంటే 8వ ఏట మొదలుకొని 80వ సంవత్సరం వచ్చే వరకు కూడా ఈ వ్రతాన్ని చేయాలి. ఆ తర్వాత వారికి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేదా మానవచ్చు. కొన్ని ధర్మశాస్త్రాలు ఈ వ్రతం ఆచరించకపోతే పాపం వస్తుంది అని చెప్తున్నాయి. అయితే దీనికి చతుర్భుక్త ఏకాదశి వ్రతం అనే పేరు కూడా ఉంది. ఏకాదశి వ్రతం చేయాలి అనుకునేవారు కొన్ని విధాలుగా ఆచరించవచ్చు. దశమి నాడు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి కేవలం పలహారం తీసుకుని ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి నాడు ఉదయం విష్ణువుని పూజించి ఆయనకి నివేదించిన భక్ష్యభోజ్యాదులు ప్రసాద రూపంలో తీసుకోవాలి. ఏకాదశి ద్వాదశి రోజులలో పగలు నిద్రించకూడదు అనేది నియమం. అలాగే అసత్యం చెప్పకుండా ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం,
వీలైనంత ధర్మబద్ధంగా ఉండడం అవసరం. ఇలా చేయలేని వారు 10 రకాలుగా చేసుకోవచ్చు. అందులో మొదటిది నక్తం, అంటే పగలంతా పాలు పండ్లు తీసుకుంటూ రాత్రికి భోజనం చేయడం. రెండవది మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి ఉండడం, అంటే హవిసు పద్ధతిని పాటించడం. మూడవది అటుకులతో ఉపవాసం ఉండడం. నాలుగవది పండ్లు తింటూ ఉండడం. 5 నువ్వులు మాత్రమే తిని ఉండడం. ఆరవది పాలతో, అంటే పాలు తాగి ఉపవాసం చేయడం. 7వది నీరు మాత్రమే తాగి ఉపవాసం చేయడం. 8 నెయ్యి మాత్రమే స్వీకరించి ఉండడం. 9 పంచగవ్యాలను మాత్రమే స్వీకరించి ఉండడం. 10వది వాయుభక్షణం, అంటే గాలిని స్వీకరించి ఉండడం. ఇలా ఇందులో ఏదో ఒక విధానాన్ని అవలంబించి ఉపవాసం ఉండడం అనేది ఏకాదశి వ్రతం. షుగర్, బీపీ ఉన్నవాళ్ళు మధ్యాహ్న సమయంలో నారాయణుని తలుచుకొని ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చి అప్పుడు ఆహారాన్ని స్వీకరించాలి. అంటే శరీరానికి అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. స్త్రీలు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సి వస్తే పెళ్లి కాని వారైతే తల్లిదండ్రుల అనుమతి తీసుకొని చేయాలి. పెళ్ళైన ముత్తైదువులైతే భర్త అనుమతి తీసుకొని ఈ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షం కలుగుతుందని ప్రతీతి. ఈరోజు ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని దర్శనం చేసుకునే రోజు. విష్ణువుని తులసితో పూజించడం విశేషం. అలాగే చిన్నపిల్లలు, గర్భిణీలు, ముసలివారు వ్రతం చేయకపోయినా కూడా దోషం ఉండదు. అనారోగ్య సమస్య నుండి బయటపడడానికి తేలికైన పరిహారం. ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వారు కానీ, లేక వారి పేరు మీద ఇతరులు కానీ చేయవచ్చు. దీనిని మండల దీక్షగా 41 రోజుల పాటు వరుసగా చేసుకోవాలి. ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకోక ముందు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆవ నూనెతో దీపారాధన చేయాలి. ఇంతే. అదే దీర్ఘకాలికంగా ఉండే అనారోగ్యం అయితే మాత్రం 41 రోజుల పాటు చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 41 రోజులు చేసుకోవాలి. ఇలా 1 సంవత్సర కాలం పాటు చేసుకోవాలి. దీని వలన దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కూడా ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అయితే దీనికి బ్రహ్మచర్యం లాంటి నియమాలు ఏమీ వర్తించవు. నమస్తే.